సార్ నమస్కారం సార్ శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. ఈ చెల్లి తల్లి విషయాలు చాలా అంటే సోషల్ మీడియాలో వచ్చింది. ఎస్పెషల్లీ సునీత చెల్లి ఆవిడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి గూగుల్ మీట్లో ఎవరెవరు ఉన్నారు ఏం మాట్లాడుకుని చెప్తుందండి ఆవిడ. ఇది ఏంటి ఏమండి, అదొక పెద్ద ప్రహసనం. అత్యంత హేయమైన, దుర్మార్గమైన, క్రూరమైన, పాశవికమైన హత్యాకాండ. ఒక వ్యక్తిని చంపాలనుకున్నారు వాళ్ళు. దాన్ని చాలా సునాయాస మరణం ప్రసాదించాలి ఆయనకి. పెద్దవాడు, వృద్ధుడు, అనేక పదవులు నిర్వహించాడు. కానీ ఆయన ఎలా చంపారు? కసిగా చంపారు, కుట్టి కుట్టి చంపారు. అంటే కొట్టి కొట్టి లెటర్ రాయించారంటే ఏ రేంజ్లో కొట్టుంటారు. ఆ గొడ్ల వేట్లు అవి చూసారా? సునీత గారు కూడా చెప్పింది, డిస్క్లైమర్, మీరు ఎవరైనా సరే గుండె బలహీనంగా ఉన్నవాళ్ళు, రక్తపాతాన్ని చూడలేని వాళ్ళు ఈ వీడియో చూడొద్దని చెప్పి అప్పుడు ప్రదర్శించింది ఆవిడ. చూసారు కదా, ఆ బిడ్డ ఒక్కగానొక్క కూతురు అసలు ఎంత ఆవేదన, ఆక్రోశం చెంది ఉంటుందో ఆ దృశ్యాలు చూసి తండ్రి. ఇప్పుడు మనకే అయ్యో పాపం అనిపిస్తున్నప్పుడు సొంత కూతురికి ఏమనిపిస్తుంది? నిజంగా పోరాటం, సునీత గారి పోరాటం అనన్య సామాన్యం, అనితర సాధ్యం అండి. ఒక వ్యక్తిగా, ఒక వ్యవస్థ మీద, క్రూరుడైన పాలకుడి మీద వన్ సైడ్గా ఉండి హంతకుల వైపు పనిచేస్తున్న వాళ్ళు, హంతకుల వైపు ఉండి నిలిచి వాళ్ళని కాపాడుతున్న వాళ్ళమే పోరాటం. నిద్రపోయే వాళ్ళు లేకపోవచ్చు, నిద్ర నటించే వాళ్ళు లేపలేం. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎంత మొత్తుకొని అరణ్య రోదన అనుకుని సిబిఐకి వెళ్ళింది. సిబిఐ ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్ర హోంశాఖ. కేంద్ర హోంశాఖలో ఎవరి అదుపులో ఉంటుంది? వీళ్ళు దొండిపోళ్ళ మీద ఒకటే. ఎన్నాళ్ళు స్టేడియంలో ఫ్లడ్ లైట్లు వేసుకుని రొంకు సాగిస్తున్నారు వాళ్ళు. ఇవాళకనే వాళ్ళే కాపాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు నుంచి వాళ్ళే కాపాడుతున్నారు. ఈ మర్డర్ కేసు నుంచి వాళ్ళే కాపాడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల నుంచి కూడా వాళ్ళే కాపాడు. ఇవాళకి కూడా కూటమి కట్టారు కాబట్టి కొంచెం ఏదో కంటి తుడుపు జరిగే చర్యలు ఉంటున్నాయి. అందుకునే వాళ్ళతో పొత్తెట్టుకున్నారు. లేదంటే వీళ్ళ అరాచకాన్ని తట్టుకోగలమా మనం? కాలం కలిసి రాక జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి కూడా వీటి మీద ఇకారం వచ్చి వాళ్ళు పోయారు, అటే పోయారు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ఓడిపోయాడు ఇక్కడ. లేదంటే మామూలు అరాచకం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. అతను అదే నమ్ముకున్నాడు. అక్కడ కేసీఆర్ గారు వచ్చేస్తారని అనుకున్నాను. మీ ఇక్కడ కేసీఆర్కి వెళ్తాడు, అక్కడ మోడీ నా పక్కనే ఉంటాడు. ఇక మరి ఇదేచ్ఛగా కొట్టి చంపేసి ఎలక్షన్లో గెలవచ్చు అనుకున్నాడు. తాను ఒకటి తెలిస్తే దయ్యం ఒకటి తెలిసిందంటారు. ఆ చెల్లెళ్ళు ఇద్దరు రివర్స్ ఎవరు వదిలిన బాణం వెనకాల వెంటాడుతుంది. విట్లాచారి సినిమాలో వెనకాల వచ్చేస్తుంది బాణం. సునీత గారు అయితే శస్త్రచికిత్స చేసి కుట్లేస్తాం మానేసింది, ఆపరేషన్ చేసి కుట్లేస్తాం మానేస్తుంది. మామూలుగా రేపెడతలేదు. ఇక మీకు ఆవిడ చెప్పకుండా వదిలేసింది ఒకటి ఉంది, అంతపుర రహస్యం ఒకటి చెప్పాలంతే. రేపు మాపాది చెప్తుంది, బాంబు బ్లాస్ట్ అవుద్ది. అయినా సిగ్గు, శరం, మానవ మర్యాద లేకుండా ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. వాళ్ళ మీద సుమూటగా స్వీకరించాల్సి ఇంత పబ్లిక్ అయిపోయిన తర్వాత ఎవరో చర్యలు తీసుకుంటలేదు. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ఆ తల్లి చెల్లి కూడా ప్రతిపక్షాలకి సపోర్ట్ చేశారు, వాళ్ళ వైపు వెళ్ళిపోయారు. ప్రతిపక్షాలు సపోర్ట్ చేసినా కానీ వాళ్ళు చెప్పింది నిజమే కదా. ఎవరో సపోర్ట్ చేస్తారు, ఎందుకు చేయరు? మీలా దొండిపోళ్ళ మ్యాచ్లాగా వదిలేస్తారా? ఆ హత్యని మీరు వాడుతున్నారు, అప్పుడు ఈసారి వీళ్ళు వాడుకుంటారు, తప్పేముంది? సో వాట్? నువ్వు చంపేసేసి గుండెపోటుని వాడేసుకున్నావు. ఓరు అది గుండెపోటు కాదురా బాబు, గొడ్ల పోటురా బాబు, నరికేసారు, పిచ్చిముండా కొడకలారా, చూసుకుంటారా? వీళ్ళు బతుకంతా దొంగ బతుకి ఇతను పునాది సేవ, ఈ పార్టీ పునాదే సేవల మీద ఈ బతికే సేవలో పుణ్యకార్యాలకు వెళ్తాను. నాకు నవ్వు మోహం ఉండదు, సేవలు చూస్తున్నాయి కానీ నవడి కుర్రోడు అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. తప్పే ఉంది? చెప్పుకోరా? నువ్వే చెప్పుకోవాలా? చిన్న రాయిచ్చి కూడా అయితే నేను బాబు చంపేస్తాను ప్రయత్నం చేశారు అన్నప్పుడు, మీ ఏకంగా చంపేసినప్పుడు దాన్ని చెప్పుకోరా? తప్పే ఉంది? ఖచ్చితంగా చెప్పుకుంటారా? సో వాట్? ప్రతిపక్షాలు తీసుకుంటాయి గ్యారంటీగా. ఇంకా నయ్యం, సునీత గారిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వలేదు. నీ అంత బరిదేగించి నువ్వైతే చేస్తావు పని. వాళ్ళంత బరిదేగి ప్రజలకు విరుస్తారు వాళ్ళు. ప్రజలు ఏమనుకుంటారో అని ఆలోచిస్తారు వాళ్ళు. నువ్వు అంతా నీ బతుకే అడ్డదారి, నువ్వు ఫౌల్ గేమ్ ఆడతావు, వాళ్ళు ఫెయిర్ గేమ్ ఆడతారు. నీతోటి ఆడటం కష్టమైపోతుంది ఒకటి. షార్జాలో క్రికెట్ లాగా. షార్జాలో క్రికెట్ ఆడేవారు గుర్తుందా మీకు? 91 ఆ ప్రాంతంలో. అక్కడ 11 మంది ఆడాలి క్రికెట్. కానీ పాకిస్తాన్ వాళ్ళు 13 మంది 14 మంది ఆడినట్టు. ఎంపైర్లు అందరూ ఆడుతట్టున్నాయి. అకీబ్ జావేద్ లాంటి 5 వికెట్లు ఒకేసారి మన మీదే. హ్యాట్రిక్ +2 5 వికెట్లు తీసాడు, పెద్ద బౌలర్ అయిపోయాడు.
మన వాళ్ళందరికీ ఆడు అప్పీల్ చేసినంటే అవుట్ ఇచ్చేసి ఎల్బిడబ్ల్యూ వరుస పెట్టేశారు మన వాళ్ళు. టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ టప్ మన ఐదు వికెట్లు వేసిపోతే ఏం నిలబడుతుంది ఎంత బాగా ఆడితే మాత్రం. అప్పుడు మేము ఆడంలో బాబు మీతో అన్నారు. క్రికెట్ కాబట్టి ఆడమన్నారు. రాజకీయాలు అలా కుదరదు కదా, మేము ఆడం మీతోటని వదిలేస్తే ఆడి మొత్తం అందుకని పోరాడుతున్నారు. పళ్ళ బిగువును పోరాడుతున్నారు. ప్రజాస్వామ్యం పరిధిలో పోరాడుతున్నారు. ప్రయత్నం చేస్తున్నాడు, ఎదురెత్తున్నారు. అలా ఈ సునామీలో నడి సముద్రంలో చిక్కుకుని కూడా ఫైట్ చేస్తున్నారు. ప్రజలు కూడా మద్దతు ఇస్తున్నారు. ప్రజలు తెలుసుకున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి కన్స్యూమర్లు ఆవిడ కనపడతలేదు. 2-3 వేల మంది కూడా కనపడతలేదు. చచ్చిపోతున్నారు. గ్రాఫిక్స్ వేసుకోవాల్సి వస్తున్నారు. పైన సూర్యుడు కింద చంద్రుడు అన్నట్టు ఉంది చంద్రబాబు గారి మీటింగ్లకి. సూర్యుడు పగపగల ఎండల్లో మంచి నడివేసవిలో కూడా చంద్రబాబు గారి మీటింగ్లకి పవన్ కళ్యాణ్ గారు వేదిక పంచి ప్రోతం వచ్చేస్తున్నారు జనం. జగన్మోహన్ రెడ్డి గారు 350 ఇంకో నిన్న అదే రాయకూడవ డబ్బులు ఇస్తాను ఇవ్వకపోతే రాయిచ్చి కొట్టాడు. ఎంతమందిని మీరు కంట్రోల్ చేస్తారు? మీరు ఏం చెప్పారు? ఆ సభంగం ఏం చెప్పాడు? ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేస్తారు, రాళ్ళు చెప్పులు వేస్తారు, తప్పే ఉందన్నాడు రాష్ట్ర డీజీపీ వాళ్ళైన. మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏమన్నారు? ఏమొచ్చి కూసారు? ఇప్పుడు అవన్నీ బయట తిరుగుతున్నాయి కదా. నువ్వేమిచ్చావు అదే అంటే కర్మ సిద్ధాంతం అది. నీకే తగులుతుంది, కేసీఆర్ తగిలినట్టు. అతను తిన్నాడు కాజా, అతని కన్నా పెద్ద కాజా తింటావు నువ్వు. తయారవుతుంది కాజా తాపేసంలో. అంటే సునీత గారు చెప్పిన మాటలు ప్రజలు వింటారంట. నమ్మరండి, కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. పైగా దస్తగిరి చెప్తున్నాడు కదా, ఎవడైతే గుండెల మీద మోకాలతో గుద్ది చంపాడో వారు బాబు నేను చంపేయనరా బాబు, నన్ను చమ్మని ఇళ్ళే చెప్పారు, నాకు ₹1 కోటి కూడా ఇచ్చారని చెప్తున్నాడు కదా. ఇంకా నమ్మకపోతే ఇంకేం చెప్పి నమ్మించాలి? ఉంటుంది డెఫినెట్గా. అది కూడా రిలీజ్ అవుద్ది బహుశా. వీడియో చంపడానికి చూసాడు అంటున్నారు కదా లైవ్లో. రఘురామకృష్ణరాజు గారిని కొట్టినప్పుడు చూసాడు. ఇలాంటివి అని వస్తాయి బయటికి. ఇవన్నీ కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు గొడ్లని ఎవడు చెప్పాడు? ఆ వాళ్ళ సాయంత్రం గొడ్డలతో నరికారు. అప్పటి వరకు గొడ్లని ఎవరికి తెలియదు. దస్తగిరి చెప్పే వరకు ప్రపంచానికి గొడ్లని తెలియదు. మొట్టమొదట మాట్లాడింది ఈయనే. గొడ్లని మీకు ఎవరు చెప్పారు? డెడ్లీ వెపన్ అని వచ్చింది పోస్ట్ మార్టంలో. కానీ నువ్వు గొడ్డలతో నరికారు, 5 సార్లు కొట్టారు, ఎలా కొట్టారు, అక్కడ దాకా ఈడ్చుకెళ్ళారు చూసినట్టు చెప్పాడు అతను. ఎవరు చెప్పారు అతనికి? చెప్పాలి కదా. ఇది కొంతవరకు మోసం చేయగలడు ఎవడైనా, ఎవరినైనా. కుదరదని అస్తమానం. పైగా అతని పరిపాలన వాహనం ఉందనుకో, ఇలాంటి నిజంగా పట్టించుకోరు మనవాళ్ళు కూడా. తోలు మందం బ్యాచ్. మిగతా రాష్ట్రాలకు దరిద్రం లేదు, ఒక ఆంధ్రప్రదేశ్లోనే. తెలివి ఎక్కువైపోతే అతి సర్వత్రా వర్జయత్తుని తెలివితేటలు ఎక్కువైపోయి బాగా అడ్వాన్స్డ్గా ఉంటే కొన్ని ఇలాంటి దొంగోళ్ళని గట్రా ఎందుకుంటారు. అంటే షర్మిల గారు సునీత ఇద్దరు కూడా ఈ కడప జిల్లాలో తిరిగేస్తున్నారండి. ఎంపీగా నిలబడింది ఆవిడ. ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు దాడి అనమాట. దీని ప్రభావం మొత్తం అంతా ఉంటుందంటారా అని ఇప్పుడు స్టేట్ అంతా. మీకు వివేకానంద రెడ్డి గారిని చంపేసి చంద్రబాబు నాయుడు గారు బట్టలు దుడిచారు. ఆ రక్తం అంతే కదా, ఆ రక్తాన్ని తుడిచారు, చేతులు కట్టుకున్న. ఇప్పుడు మళ్ళీ నిన్న రాళ్ళు గెరేసిన దాని మీద కూడా చంద్రబాబు గారు కదా. వీళ్ళు బతుక అసలు చంద్రబాబు పేరు తలవకుండా వాళ్ళు రోజు గడవట్లేదు వాళ్ళకి. ఏంటంటే నిన్న కూడా చంద్రబాబు గారు రాయి గెరేసాడు కదా, ఆయన లెక్క చేసాడు అసలు. అంతకుముందు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకి బోళ్ళంత గాయాలేని రాళ్ళు గెరేస్తే. ఎర్రగొండపాలెంలో, అంగళ్ళలో ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు గెరేశారు. ఆనపర్తిలో. అలాగే లోకేష్ గారి మీద రాళ్ళ దాడి జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మీద చేశారు, షర్మిల గారి మీద చేశారు. ఇది పెద్ద విచిత్రంగా నీడేదో చిన్న బాలులాగా బుప్పులాగా ఎంతమందికి ఎన్ని దెబ్బలు తగలట్లేదు. అసహించుకుంటున్నారు జనం. మీకు దీని రిజల్ట్ ఏంటి తెలుసా? ఇతని పార్టీ ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా పోతుంటాడు ఫ్యూచర్లో. రేపు ఎలక్షన్లో 13వ తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి. ఎప్పుడో ఫ్యూచర్ దాకా అక్కలేదు, రేపే సర్దిచ్చేస్తారు దొకండం. ఎందుకంటే సీన్ లేదండి. అందుకనే దొంగ ఫేక్ సర్వేల మీద ఆధారపడ్డాడు. ఈనాడు ఈటీవీలో ఏదో సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిందంట. ఈనాడు నిజంగా ఇచ్చినా కానీ వేస్తారు ఈనాడు వాళ్ళు. నీకు ఈనాడుని కెలికేడు రేట్ వేస్తున్నారు వాళ్ళు రోజుకో రకంగానే. ఈ ఆంధ్రప్రదేశ్, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈనాడుకు ఉన్నంత సర్క్యులేషన్, ఈనాడు మీద ఉన్నంత విశ్వసనీయత వాళ్ళ సంస్థలో, ఆయన మీడియా టైకున్ రామోజీరావు గారి మీద ఒక నమ్మకం ఉంది ప్రజలకి. ఆయన చెప్తే నమ్ముతారు. ఈ సాక్షి పచ్చి అబద్ధాలని తెలుసు అందరికీ. మారుమూల ప్రాంతాలు ఈనాడు లేకపోతే వాళ్ళు తెల్లారదు, ఊపిరాడదు వాళ్ళకి. ఇవాళకి టాప్ సర్క్యులేషన్.
2 లక్షలు 3 లక్షల సర్క్యులేషన్ అదనంగా డబ్బులు ఇచ్చి చేయించుకున్నా కానీ దాన్ని దాటలేకపోయావు. విశ్వసనీయత అంటే అది. 4 దశాబ్దాలు 4.5 దశాబ్దాల పాటు ఇటుక పేర్చుకొని రూపాయి పోగిట సామ్రాజ్యం నిర్మించేటప్పుడు నువ్వేం చేసావు? 2004 ముందు ఇల్లు అమ్ముకునే పరిస్థితి. ఇవాళ నువ్వు అధిక సంపన్నుడు అంటున్నారు. ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఏ వ్యాపారం చేసావు? ఏం కష్టపడ్డావు? ఏం పాలమ్మావు? ఏం పెరిగమ్మావు? నువ్వు ఏం మూటలు మోసావు? అన్నీ దొంగతనాలే కదా, దొంగలెక్కలే కదా, దొంగ కంపెనీలే కదా. ఈ వాస్తవాలు మాట్లాడితే వన్ సైడ్ మాట్లాడేమంటారు. ఖచ్చితంగా తప్పు అని చెప్తాను. వన్ సైడ్ అయితే సో వాట్ అయితే అవుద్ది. ఖచ్చితంగా మాట్లాడతాం. దొంగలు అన్నప్పుడు దొరలు అంటావా? యాక్చువల్గా క్లాస్ వార్ అంటున్నాడు అతను. జనం వర్సెస్ జగన్. దొంగలతో దొరలు పోరాడుతున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు దొరలే. వాళ్ళు ప్రజల సొమ్ము దోచుకో. పవన్ కళ్యాణ్ గారు కష్టపడి సంపాదించిన డబ్బులు ఇస్తున్నాడు. ఎవరు ఎంతో రూపాయి పాపయ్య. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తల దగ్గర నుంచి ప్రజల వరకు వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళు ఎవరినైనా సరే వాళ్ళు ఆదుకుంటున్నారు. వాళ్ళ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నాకు కష్టం ఉందని వస్తే రూపాయి ఇస్తున్నారు. వాళ్ళు ఆదుకుంటున్నారు. వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటున్నారు. నీ బతుక్కి నువ్వు పావలా కాసు ఇచ్చేవి ఎప్పుడన్నా? పాదయాత్ర అప్పుడు కానీ లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎవరికన్నా పావలా కాసు ఇది కూడా బాబు నువ్వు తీసుకొని బాబు సొమ్ము ఏమైనా ఇచ్చావా? వాళ్ళ బాబు సొమ్ము ఇస్తున్నారు. వాళ్ళు కష్టపడిన సొమ్ము ఇస్తున్నారు. ఎంతకన్నా క్లారిటీ ఏం కావాలండి? పథకాలు అంటావా? గతంలో ఉంది సంక్షేమం, ఇప్పుడు ఉంటుంది, రేపు ఉంటుంది. ఎవరి కోసం ఇస్తారు? ఇలా ఆస్తులు అమ్మేమో నువ్వు ఇడుపులపాయ అమ్మేసి హెరిటేజ్ అమ్మేసి ఇస్తే బలికి ఇచ్చారు అనొచ్చు. అంటే ఇక సునీత గారి విషయం ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. మొత్తం రాష్ట్రం అంతా నమ్ముతారా నమ్మరా అని? నమ్మకపోతే అంతకన్నా సన్నాసులు ఇంక ఈ ప్రపంచంలో లేనట్టే. ఎవరి కోసం నమ్ముతారు? కళ్ళ ముందు చెప్తుంటేని. సునీత గారు నమ్మరు కానీ జగన్ నమ్ముతారా? దొంగ మొఖాన్ని ఎవరు నమ్ముతారండి? ఒక బాధితురాలు ఆక్రోశిస్తే మా నాన్న చంపేసి ఇదిగోండి బాబు అని చెప్పి చూపిస్తుంటే ప్రభావం ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఎందుకు ఉండదు? నేను కూడా కడప వాళ్ళు చంపేసినప్పుడు ఉన్న ప్రభావం, ఇంకో చంపేసినప్పుడు ఈడని చెప్పినప్పుడు ఎందుకు ఉంటుంది ప్రభావం? కోడిగత్తి గీసినప్పుడు ఉన్న ప్రభావం, కోడిగత్తి ఇది ఏం కాదండి బాబు, ఇటు దొంగోడండి బాబు, ఈడే ఆయన మోసం చేయండి అండి అదంతా అని చెప్పి ఆ కోడిగత్తి గీసినోడు వచ్చి చెప్తున్నాడు ఎందుకు ఉండదు? అంటే నేను కడప ప్రాంతానికి పరిమితం అవుతుంది. ఎందుకు అవుతుందండి? ఇతను కడపలోనే ఉన్నాడా? దేశం అంతా రాష్ట్రం అంతా నవ్వులేస్తున్నారు కదా వీళ్ళు. ఈ రెడ్లు బ్యాచ్ వెళ్ళిపోయి ఉత్తరాంధ్రలో రెడ్లు పెత్తనం పెట్టండి. ఏమో బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాద్ గారు వీళ్ళు ఎవరు లేరా అక్కడ? వాళ్ళు సన్నాసులు కాబట్టి వీళ్ళు మీద ఎక్కుతున్నారు రకమాదు. అది కూడా ఒప్పుకోవాలి. అదే అత్యంత బాధాకరంలేండి అది. అంటే ఆయన చనిపోవడం అంటే ఇంకా వ్యవస్థలు కూడా యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు. రాజశేఖర రెడ్డి గారిని ఎంత అభిమానిస్తారు, వివేకానంద రెడ్డి గారిని అంత అభిమానిస్తారు ఆ ప్రాంతంలో. అలాగే రాష్ట్రం అంతా కూడా ఆయన హత్యను ఖండించారు. దుర్మార్గం, హేయం. దీని పట్ల ప్రజలందరూ కూడా ఇలాంటి నీచులు అధికారం అప్పచెప్పడం అనేటువంటి మనం మిస్టేక్ చేసామని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో అతను సహకరించిన సంఘాలు కానీ, విశ్రాంతి అధికారులు కానీ, మాజీ జడ్జీలు కానీ, కేసీఆర్ కానీ, గవర్నర్ నరసింహన్ కానీ, మోడీ గారు కానీ ఎవరు అతను వెనకాల లేరు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఉంది, వాళ్ళని కూడా పక్క తోసేస్తారు. ఇవాళ రేపు పక్క తోసేస్తారు. అతను ఒక్కడే మిగులుతాడు. ఎన్నో నవ్వుకుంటా వెళ్తాడు జనాల్లోకి. అంతగానో గట్టిగా నవ్వుతారు వాళ్ళు ఓట్లేసి. భైభైరా బాబు నీకు అని చెప్తారు. ఇది రాబోయేది. తర్వాత ఏం జరుగుద్ది అనేటువంటిది వెండి తెర మీద చూస్తాం. జూన్ 4వ తారీఖున 3వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి కదా. ఈ లోపల ఎన్ని విన్యాసాలు చేస్తాడు, చేయాలన్నీ చేస్తాడు. ఎంత దుర్మార్గం చేయాలి ఎంతకైనా బరిదెగిస్తారు. ఎంత స్థాయికైనా ఎంత క్రూరత్వమైనా చూపిస్తారా. దాన్ని తట్టుకోవాలి. రాజకీయం అంటే రేపొద్దున ముఖ్యమంత్రులు మంత్రులు అయిపోదాం, ఎమ్మెల్యేలు అయిపోదాం అనుకున్నారు. దాన్ని అంతా తట్టుకోవాలి. సామాన్య ప్రజలకు భరోసా కల్పించాలి. మేము ఉన్నాం రా, ఈ దొండిపాళ్ళ మీద వచ్చినా కానీ మీరేం భయపెట్టుకుంటారా అని చెప్పాలి. ఎక్కడెక్కడ ఉన్నామని 100% ప్రజలు కూడా సహకరించాలి. 100% బయటకు వచ్చి ఓటేయాలి. ఈ అరాచకం ఉండకూడదు అనుకుంటే ఒకటే సింపుల్. జగన్మోహన్ రెడ్డి ఎదురుకుండా మాట్లాడలేవు. నువ్వు మాట్లాడితే మొహమ్మ గుద్దేస్తున్నారు. చంద్రబాబు నువ్వు ఏమన్నా అనొచ్చు, అంతకన్నా స్వేచ్ఛ ఏముంటుంది? సింపుల్, ఇది ఒకటే చాలు. అదే ఇదండి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.